హలో అండి, అందరికీ హ్యాపీ సాటర్డే. అందరు ఏం చేస్తున్నారు? వీకెండ్ వచ్చేసింది కదా, ఇక అందరూ చిల్ అవుతూ ఉంటారు. ఇక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ, ఇక అత్తమ్మ అయితే ఒక పక్క పెసరపప్పు అయితే వేయించి అందులో నీళ్ళు అయితే పోసి పక్కన పెట్టింది. ఎందుకో ఏమో తెలియదు, తర్వాత తెలుస్తుంది కొంచెం సేపు అయినాక. ఇక ఈరోజు ఎప్పటిలానే దోశలు మా బ్రేక్ఫాస్ట్. మోస్ట్లీ ఉండేది దోశనే, దోశ తర్వాత ఇడ్లీ, ఇక ఇడ్లీ తర్వాత చపాతీ ఉంటుంది. చపాతీ అయితే ఓన్లీ నైట్ టైమే ఉంటుంది, డే టైం అయితే ఉండదు, చాలా తక్కువ ఉంటుంది డే టైం అయితే. ఇక మా అమ్మాయి కోసం అయితే చేస్తుంది మార్నింగ్ టైము, ఇక వేరే టిఫిన్ ఏం లేకపోతే చపాతీ చేస్తుంది. ఇక చట్నీ ఏమో కొంచెమే చేసిన ఇప్పటి మట్టుకే అని, ఇక నైట్కి ఇంకొంచెం వేద్దాంలే అని, ఇక కొంచెం పల్లీలు పుట్నాలు ఇక ఎండుమిర్చి వేయకుండా పచ్చిమిర్చి వేసి చేసినుండే కొంచెం అంతా. ఇక ఇక్కడ మా అత్తమేమో బచ్చలాకు ఉండే కదా, ఇక పెద్దగా అయిపోయింది చెట్టు కూడా, సో ఆకులు అయితే కట్ చేస్తుంది ఈరోజు వండేసేద్దాము అని. ఇక చాలా పెద్దగా అయింది చెట్టు కూడా, ఒక ఆకులు కూడా బాగానే వచ్చినాయి. మొన్ననే చేద్దాం అనుకుంది కానీ ఇక చేయలేకుండే, ఇక ఈరోజు అయితే తెంపేస్తుంది. చూసారా ఎన్ని వచ్చినాయో ఆకులు అయితే. హెల్త్కి కూడా చాలా మంచిదంట, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇట్లా కూరలలో వేసుకోవచ్చు. పెసరపప్పు నానబెట్టిన ఉండే కదా, ఇక బచ్చలాకు కోసమే నానబెట్టిందంట. ఇంకా దీంతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి, మంచిగా అనిపిస్తాయి. ఇక ఇక్కడైతే ఆకు మొత్తం కడిగేసిన ఉండే కట్ చేద్దామని, ఇక నేనైతే చాకుతో కాదు సీజర్తోనే కట్ చేస్తాను. ఆకుకూరలన్నీ కూడా అంతే, నేను సీజర్తోనే కట్ చేస్తాను, అప్పుడే కొంచెం చిన్న చిన్నగా మంచిగా వస్తాయని. ఇక ఈ లోపం మా వాడు స్నానం కూడా అయిపోయింది, ఇక టిఫిన్ కూడా తినేసిండు. వాడు కూడా దోశనే తిన్నాడు. ఇక రెడీ అయిపోయి మోయినాంటి వాళ్ళ ఇంటికి పోతుండు, ఇక అమ్మని తోలుకొని. ఇక ఇక్కడైతే సుప్రభాతం స్టార్ట్ చేసిండు. ఏడవడం అయితే కొట్టినా నేనే. కుదిరింగానే ఉండాడు, అస్సలు కుదిరింగా ఉంటలేడు. చెప్పిన మాట అయితే అస్సలే వింటలేడు. అప్పుడే మంచిగా ఉంటాడు, అప్పుడే అల్లరి చేస్తాడు. ఇక ఏడవడం అంతా అయిపోయింది. ఇక మేమైతే బయటికి పోతున్నాము, ముగ్గురం కూడా పువ్వులు తెస్తామని మోంజా మార్కెట్కి పోతున్నాము. ఇక రేపు మామయ్య తెస్తాడు కానీ రేపు కొంచెం పని ఉండే, ఇక అట్లా అని ఇక ఈరోజే పోయి తీసుకొద్దామని ఇక ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఇక ఇప్పటిదాకా ఏడ్చిండు కదా, సరే బయటికి తీసుకెళ్తాను కొంచెం నార్మల్ అవుతాడని ఇక వీడిని కూడా తోలుకోపోతున్నాము. ఇక ఇక్కడైతే నిన్న అత్తమ్మ గోధుమలు ఇచ్చినుండే, గోధుమ పిండి కోసము. ఇక నిన్న పోతే ఎవ్వడు పట్టలేడు, షాప్ కూడా చాలా మటుకు క్లోజ్ ఉన్నాయి. ఇక ఆంటీ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసిన, ఇక అది కూడా తీసుకెళ్తున్నా. ఇక వెళ్ళే దారిలో ఇక అది షాప్లో ఇచ్చేసి ఇక పూల్కి పోయి వచ్చేటప్పుడు ఇక తీసుకొద్దామన్నట్టుగా. అదేంటో ఏమో ఒక షాప్ ఉంది, ఇక వాడి దగ్గరికి ఎప్పటికి వెళ్ళా కూడా మిషన్ ఖరాబ్ ఉందనే చెప్తాడు. మరి మా అమ్మకొని చూస్తే అట్లా చెప్తుండా, నిజంగానే వాడు మిషన్ ఖరాబ్ ఉందామో అర్థం కాదు. షాప్ అయితే ఓపెన్ చేసి పెట్టుకుంటాడు కానీ ఎప్పుడు పోయినా మిషన్ ఖరాబ్ ఉందనే చెప్తాడు. ఇక ఇక్కడైతే చాదర్గఢ్ దాకా వచ్చేసినాము. ఈ చాదర్గఢ్లో ఈ టైంలో ట్రాఫిక్ ఏందో నాకైతే అర్థమే అవుతలేదు. మార్నింగ్ టైం అంటే ఉంటుంది కానీ ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. 12:30 కూడా మస్తు ట్రాఫిక్ ఉండే. ఇక ఫైనల్గా మోంజా మార్కెట్కి అయితే వచ్చేసినాము. ఇక ఇక్కడ సైడు కొంచెం తక్కువనే ఉంది ట్రాఫిక్, ఎందుకు ఖాళీ ఖాళీ అనిపిస్తుంది ఈరోజు అయితే. ఇక ఇక్కడైతే మన జ్యూస్ షాప్ అయితే వచ్చేసింది. నియర్ బై ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి, ఆ షర్బత్ అయితే మంచిగా అనిపిస్తుంది ఈ సమ్మర్లో. ఇక ఇక్కడైతే మస్తు వెరైటీ పువ్వులు ఉన్నాయి, రేటు కూడా వెరైటీగా ఉంటాయి. ఎందుకంటే మనకి లోపల కంటే కూడా బయట చాలా రేట్లు ఉంటాయి పువ్వులు అయితే. ఇప్పుడు కలర్ పువ్వులు అని చెప్పి ఉండే కదా, అక్కడైతే ఆంటీ దగ్గర మస్తు రేట్లు ఉంటాయి. ఇక మేమైతే లోపలికి వచ్చేసినాం, మార్కెట్ లోపలికైతే. పువ్వులు అయితే బాగానే ఉన్నాయి కానీ రేట్లు అయితే ఇక వాచిపోతున్నాయి. ఎండ అనుకుంటే ఎండ కంటే భయంకరంగా ఉన్నాయి పూల రేట్లు అయితే. చామంతి 350 అంట, గులాబీ పూలేమో 200 అంట, ఇంకా వేరే రకం కూడా ఉండే, అవి కూడా 350 250 అంటారు. అందరు ఒకటే రేటు ఉంది, ఎవరు తగ్గించేటోళ్ళే లేరు. ఇక సరేలే అని ఒక వారం మట్టుకే కదా అని ఇక కొంచెం గులాబీ పూలే తీసుకున్నా. చామంతి తీసుకుందామంటే ఇక అస్సలు 350 అన్నా కూడా మా ఉంటే తీసుకోవచ్చు కానీ అస్సలు బాగాలేవు పువ్వులు కూడా, అంత ఫ్రెష్గా ఏం అనిపిస్తలే. ఇక కొంచెం నార్మలే ఉండే. ఇక 2 రోజులు అయితే అవి కూడా ఖరాబ్ అవుతాయి పువ్వులు. మనం ఇంటికి తెచ్చి పెట్టుకుంటే ఇట్లా నెక్స్ట్ డేకే ఖరాబ్ అవుతాయి, అంత దారుణం ఉన్నాయి పువ్వులు కూడా, అస్సలు బాగాలేవు. రేట్లు ఉన్నా కూడా అంత మంచిగా ఏం అనిపిస్తలే. ఇక నేనైతే గులాబీ తీసుకున్నా 1/2 కిలో మాకు. ఇక ఇక్కడేమో అత్తమ్మ మల్లె మొగ్గలు తీసుకురామంది, ఒక దడ తీసుకురామంది. దడ ఎంత అంటే 100 రూపాయలు అంట. ఇక మొగ్గలు కూడా పెద్దనే ఉన్నాయి, మస్తు ఉన్నాయి పువ్వులు అయితే మటుకు. సరే అని ఇక మల్లె మొగ్గలు తీసుకున్నా. స్మెల్ అయితే మస్తు ఉంది, అసలు గుమ్మాయిచి కొడుతుంది స్మెల్ మార్కెట్ అంతా. మేమైతే పువ్వులు తీసుకొని బయటకు వచ్చేసినాం. మా వాడు చూడండి టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చిండు. ఎండ లేదు కానీ క్యాప్ అయితే పెట్టుకొని వచ్చిండు. ఇక్కడ చదర్గఢ్ సైడ్ పోతూ ఉంటే బ్రిడ్జ్ మీద అయితే ఇక్కడ రైట్ సైడు
అరటికాయ తోటలు అయితే ఉంటాయి, మస్తు ఉంటాయి, చూడడానికి బాగా అనిపిస్తాయి. చిన్ననే ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది. ఇక వచ్చేసినాం మేమైతే ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి. ట్రాఫిక్ అయితే బాగుంది చాదర్గఢ్ దగ్గర ఈరోజు. ఇక మేమైతే మొత్తానికి ఇంటికి వచ్చేసినాం. వద్దురా అంటే వినకుండా థమ్స్అప్ అయితే కొనుక్కొచ్చుకోండు. అక్కడ మార్కెట్లోనే అక్కడ ఒక షాప్ ఉండే, ఇక ఆడ చూసి స్టార్ట్ చేసిండు. కొన్ని ఇచ్చే వరకు అస్సలు ఊరుకోలేడు. తాగొద్దురా అంటే అస్సలు ఇంటలేడు. ఇంటాడా ఇక వాడి మాటే మనం వినాలి, మన మాట వాడు వింటాడు. ఇక వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది నాకు కూడా ఇయ్య అని. ఫస్ట్ అయితే ఇయ్యని అన్నాడు, తర్వాత ఏమనుకుంటా ఏమో కానీ తీసుకొచ్చి ఇచ్చిండు. ఇక తాగేది గమ్మున తాగొచ్చు కదా, మొత్తం తాగేసేయాలా అంది. ఇక లేదు నాకు కావాలని చెప్పి గుంజేసుకున్నాడు. మళ్ళా ఆల్రెడీ వాళ్ళ నాన్న కొంచెం గుంజుకొని తాగిండు. ఇప్పుడు ఇక వాళ్ళ నాన్నమ్మ ఇక గుంజుకొని చూసారా మొత్తం తాగేస్తుండు. ఇక టైం అయితే 1 or 1:30 అవుతుంది. ఇక మా వాడికి కూడా పెరుగన్నం కలిపేసిన. ఇది నిన్న చెప్పిన ఉండే కదా మొన్న చిన్న కుండ మా వాడికి తాగనీకి అని చెప్పి. ఇక సేమ్ అందరింట్లో ఉండే ప్రాబ్లమే. ఎవరింట్లో కూడా పొరపాటున బెడ్రూమ్లో చైర్ మట్టుకు ఉండకూడదు. ఉండినంత మటుకు అందులో బట్టలు ఎంత కొండల్లాగా పేరుకపోతాయి. ఇక అట్లనే పేరుకపోతే ఇక మా అత్తమ్మ మొత్తానికి ఈరోజు కూర్చొని అన్నీ మడత పెట్టి ఇక కుర్చీలోనే పెట్టుకొని గుంజుకొని పోతుంది రూమ్లోకి అయితే. ఇక మా వాడైతే ఇంకా తింటూనే ఉన్నాడు టీవీ చూసుకుంటూ. మినిమం గంటన్నా పడుతుంది మా వాడు తినడానికి. ఇక ఇక్కడైతే చెప్పినుండే కదా పెసరపప్పు బచ్చల కూర అని. పప్పు కొంచెం ఎక్కువైపోయింది, కొంచెం కాదు చాలానే ఎక్కువైపోయింది. ఇక ఆకుకూర అయితే తక్కువ అయినుండే, కానీ చూడాలి తింటే ఎట్లా ఉందో టేస్టీ అని. ఇంకా పచ్చిపులుసు చేసినుండే. మా ఇంట్లో సమ్మర్లో కంపల్సరీ పచ్చిపులుసు అయితే వీక్లీ 2 or 3 times అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక నిన్నైతే బెండకాయ చేసినుండే. ఇక అదే కొంచెం మిగిలినుండే. ఇక అది ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక అది కూడా తీసేసిన బయటకి. ఇక తినేవాళ్ళు తింటారు, ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా వేడివేడిగా అన్నాము. ఆల్రెడీ మా అత్తమ్మ తినేసింది, ఇక మేము తింటున్నాము. ఇంకా ఇంట్లోనే తోడేసిన పెరుగు. ఇక ఇక్కడైతే ఏమో కలిపి అయితే పెట్టింది, ఏమో చేస్తుంది అత్తమ్మ, ఏం చేస్తుంది ఏమో కానీ పప్పులాగా ఉంది ఇదైతే. ఇక ఇక్కడైతే నేనైతే తినేస్తున్నా. ఇక నిన్న కొంచెం కాకరకాయ చేసినుండే, చిన్నగా కట్ చేసి కర్రీలాగా బెల్లం వేసి చేసిన, మస్తు ఉండే. ఇక కొంచెమే అయింది కూర, నిన్న తిన్నా. ఇక కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టినా, ఇక అదే వేసుకొని తింటున్నా. ఇక మా అత్తమ్మ అయితే తినడం అయిపోయింది, ఇక ఆడ పెట్టేసి పోతుంది పెరుగు గిన్నె అయితే. ఇక ఇప్పుడేమో బచ్చల కూర పప్పు అదేది పెసరపప్పు అయితే వేసుకున్నా. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. కొంచెం అయితే తిని చూసిన, అంటే రైస్లో తిని చూడలే కానీ నార్మల్గా కొంచెం అయితే తిని చూసిన. ఇక్కడైతే గమ్మీ మూవీ చూస్తున్నా, విశ్వక్షేంది. ఇక మా అత్తమ్మేమో ఇక పువ్వులు తీసుకొచ్చినాక మల్లె మొగ్గులు అవైతే అల్లుతూ కూర్చుంది. మా అత్తమ్మకి ఏంటంటే సోమవారం పూట దేవుళ్ళకి మల్లె మొగ్గలు వేస్తే మంచిదంట. ఇక అట్లా అని కంపల్సరీ తెప్పిస్తుంది. నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసిన. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.